మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ కాలములో మరి హేరోదు అనే రాజు, ఆయన మహాహేరోదు. ఆ కాలంలో హేరోదులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంచుమించు బైబిల్లో 7 హేరోదులు ఉన్నారు. కానీ ఆ కాలంలో యేసు ప్రభు పుట్టిన కాలంలో ఈ హేరోదుని మహాహేరోదు అనేవాళ్ళు. అలాగే ఈ హేరోదు దినములలో అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారంట. వచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఏ నక్షత్రము? ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రము. ఆ దినములలో వాళ్ళు ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చారంట. ఎవరో? తూర్పు దేశపు జ్ఞానులు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వచ్చింది ఆయన నక్షత్రము. ఏ నక్షత్రం అంటది? ఆయన నక్షత్రము. అంటే ఆ జ్ఞానులు ఇంచుమించుగా సుమారు చరిత్ర ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే 800 to 1000 కిలోమీటర్స్. ఇంకొక ఆయన 1500 కిలోమీటర్లు ఇంచుమించుగా ప్రయాణం చేశారంటూ ఉంటారు. అంటే చాలా దూరం నుంచి వాళ్ళు ఏం చేశారు? ప్రయాణించి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఆ యెరూషలేముకు రావడానికి వారు నడిపించింది ఎవరో? నక్షత్రము. ఏంటిదంటే నక్షత్రము. ఆ నక్షత్రము ఏం చేసిందంట? వారిని తూర్పు దేశము నుండి యెరూషలేము వరకు వారిని నడిపించింది. అంటే చరిత్ర ప్రకారము కొన్ని ప్రవక్తల యొక్క ప్రవచనాలు బట్టి, వాళ్ళకున్న మరి సమాచారాన్ని బట్టి యేసు ప్రభు వారు లోకరక్షకుడుగా ఆయన పుడుతున్నాడు. ఆయన చూడటానికని ఆ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ప్రయాణమై చాలా దూరం నుంచి వచ్చారు. మనకులాగా ఆ రోజుల్లో చాలా స్పీడ్గా వెళ్ళే ప్రయాణ సాధనాలు లేవు. సామాన్యంగా నేను అనుకునేది ఒంటెల మీదే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చి ఉంటారు అనుకుంటా. ఆ కాలంలో మరి అలాంటి ఎడారి ప్రాంతంలో కూడా ప్రయాణం చేయాలంటే ఎడారి ఓడ అంటారు కదా. ఏమంటారు దాన్ని? ఎడారి ఓడ అంటారు కదా. అలాగే దాని మీద ఎంత లగేజ్ చేసుకున్నా, ఒక అవసరమైతే 4 రోజుల దాకా మంచిళ్ళు తాగపోయినా ఆ ఒంటె నడుచుకుంటూ అలాగే ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాయి. అలాగూ వాళ్ళు కూడా ప్రయాణమై ఇచ్చారు. మరి కొంతమంది చరిత్రకారులు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 జ్ఞానులు కాబట్టి ఆ జ్ఞానుల పేర్లు జాస్పర్ అని ఒకడో, మేల్కయ్యర్ ఒకడో, బెల్తెజర్ అని చెప్తూ ఉంటారు. ఇలాగూ ఆ 3 జ్ఞానులు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఆయన నక్షత్రాన్ని చూసుకుంటూ బయలుదేరారు. ఆయన నక్షత్రం అంటే ఒకవేళ నక్షత్రం భూమి మీదకి వచ్చేస్తుందంటారా? నక్షత్రం మనం చూడాలంటే ఎంత దూరంలో ఉంటాయి చెప్పండి? మా ఉంటే కొన్ని మనకు కొంచెం బ్రైట్గా కనపడతాయి అంతే తప్ప ఆ నక్షత్రం అనేది అది కదలటం అనేది మన వెనకాల దాన్ని నడుచుకుంటూ వెళ్ళటం అనేది ఎక్కడ జరగదు. అది ప్రపంచం అంతా కూడా కనపడతాయి. ఎందుకంటే చాలా హైట్లో ఉంటాయి కదా అవన్నీ కూడా. మరి సూర్యుడు, చంద్రుడు వీటిని మించి చాలా హైటు. ఆకాశానికి ఎవరైనా గనక ఎంత దూరం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే బ్లూగా ఉంది కదండి, పైన ఏమన్నా సీలింగ్ వేసి ఉందా, పైన ఏమన్నా అనుకోవచ్చేమో. మనకులాగా సీలింగ్లు ఏం లేవు ఆకాశానికి. ఆకాశము ఎంత దూరం వెళ్ళినా ఇక అంత దూరం కూడా అది ఉంటానే ఉంటుంది. కాబట్టి ఆ లైటింగ్ని బట్టి మనకు అది పగలు బ్లూ షేడ్లో కనపడుతూ ఉంటుంది, మధ్యాహ్నం ఏమో కొంచెం ఎండలాగా వేరే అనిపిస్తూ ఉంటుంది, రాత్రుళ్ళేమో చీకటిగా ఉండి కొంచెం నక్షత్రాలు, ఆ చంద్రుడు ఇలాంటి కొంచెం వెలిగించేటట్టుగా మనకు ఉంటుంది. కాబట్టి సమస్తం కూడా పైన ఎలా ఉంది, ఎంత దూరం వెళ్ళినా ఆ శూన్యంలోనే ఎన్నో నక్షత్రాలు అనేవి చాలా కోట్ల కొలది ఉన్నాయి. పూర్వం అనుకునేవాళ్ళంట నక్షత్రాలు కనపడేవాటి ఇంచుమించు 3000 ఉన్నాయి అనుకున్నారంట. కానీ ఈ టెలిస్కోపు కొన్ని మన అధునాతనగా కొన్ని సాంకేతిక పెరిగిన తర్వాత
వాళ్ళకి తెలుసుకున్నది ఏంటంటే కొన్ని కోట్ల కొలది మనం లెక్కించలేనంతగా నక్షత్రాలు అవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. కానీ కీర్తనాకారుడు అంటాడు, నక్షత్రముల సంఖ్యను కూడా దేవుడు చెప్తున్నాడంట. ఏమన్నాడు? 147వ కీర్తన చూడండి ఒకసారి. 147వ కీర్తన 4వ వచనం చదువున్నాను ఒకసారి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, అబ్బబ్బా చూసారా, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇంకా అన్నాడు, ఆయన గాడికి ఏమంటట పేర్లు కూడా పెట్టాడంటండి. నక్షత్రాల సంఖ్య ఎన్ని ఉన్నాయో మనకేం తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు నక్షత్రాల సంఖ్య కూడా ఆయనకి తెలుసు అంటండి. పోనీ ఎవరి తలలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో ఎవడని లెక్కేసుకున్నాడా? పోనీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ దినాల్లో మన తలకాయ తీసుకెళ్ళిపోయి దేంటన్నా రాబోట్లో కానీ ఏదన్నా మరి కంప్యూటర్కి ఏదన్నా తలకాయ లోపల పెట్టేస్తే మొత్తం వరుస పెట్టి నీ ఎంటుకలు ఇన్ని లెక్క చెప్పేసి కంప్యూటర్ ఉందా? లేదే. కానీ నీ తల వెంట్రుకలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. అంటే చూడండి, ఈ లోకంలో కొన్నిసార్లు దేవుని జ్ఞానం వేరు, మనుషుల యొక్క జ్ఞానం వేరు. నిజమే. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానం అనేది మనం అనంతం అండి. ఒకదాన్ని పోలినది ఒకటి సృష్టిలో ఎలాగ లేదో ఈ లోకంలో మనందరము కూడా ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళకి ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒక ఫ్యామిలీలో ఒకవేళ ఉన్నా కొంచెం వాళ్ళ అమ్మ మొహం వచ్చింది వీడికి, వాళ్ళ నాన్న మొహం వచ్చిందో, వాళ్ళ ముక్కు ఏడిది వచ్చిందో, చెవి ఏడిది వచ్చిందో, కాలు ఏడిది వచ్చిందో, ఏదో కొన్ని కనపడతాయి తప్ప ఒకళ్ళని పోలిన వాళ్ళు ఒక్కళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకరిని పోలిన వారు ఎవ్వరూ కూడా భూమి మీద లేరు. అందుకనే ఈ యొక్క మర్మం అనేది మన శాస్త్రవేత్తలు కానీ వీళ్ళకి అర్థమైనప్పుడు మనందరికీ అందుకనే థంబ్ అనేది తీసుకుంటున్నారు లేదా? మీరు ఎక్కడికైనా ఆఫీసులోకి వెళ్ళాలన్నా, ఒకవేళ మీరు ఏదైనా డోక్రా మీటింగ్కి వెళ్ళాలన్నా, మనం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మనం వెళ్ళినా మనందరిని ఏమంటారు? మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి తీసుకుంటారు. ఎందుకు? ఒకరిని పోలిన ఫింగర్ ప్రింట్స్ అనేది వేరొక వ్యక్తికి లేదు. డిఎన్ఏ డిఫరెంట్గా ఉంటుంది. ఒకళ్ళ పోలికలు ఒకళ్ళకు ఉండవు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రత్యేకించబడిన వాడే. దీన్ని బట్టి నక్షత్రాలు ఇన్నన్నా ఉండొచ్చేమో, కానీ ఆయన నక్షత్రం ప్రత్యేకమైందే. హల్లెలూయా. అంటే చూడండి, కొన్నిసార్లు దేవుని యొక్క సృష్టి అనేది మనము ఊహించలేమండి. ఆ నక్షత్రం అనేది అది చాలా మహిమాన్విత కాంతి. నిజమే, షకీనా గ్లోరీతో ఉన్నది అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఆ కాంతి అనేది ఎలా ఉంటుందంటే, నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇశ్రాయేల్ని పూర్వం మేఘస్తంభము అగ్నిస్తంభం ఎలా నడిపించింది? ఏం నడిపించింది వాళ్ళని? మేఘస్తంభము అగ్నిస్తంభం అని ఎలా నడిపించిందో, ఆయన నక్షత్రము కూడా యేసు ప్రభు జన్మించిన స్థలం వరకు కూడా ఆ మహిమాన్విత కాంతి అనేది ఏం చేసిందంటే, అది ఒక మార్గదర్శక కాంతిలాగా యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో అక్కడ వరకు కూడా జ్ఞానులను ఏం చేసింది? నడిపించింది. మరి ఈ జ్ఞానులు యెరూషలేము దాకా వచ్చినాక వీళ్ళ బుర్ర ఏమైపోయింది? కొన్నిసార్లు మనుషులకు జ్ఞానం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కొన్నిసార్లు. నిజమే. ఈ రోజున చాలామంది యొక్క జ్ఞానము ఎలా ఉంటుందంటే, నిజంగా అధికంగా జ్ఞానం కూడా కలిగి ఉండొద్దు అన్నాడు సొలొమోను గారు. ఉన్నాడా లేదా? అందుకనే వాళ్ళని సేమల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సేమల దగ్గరికి వెళ్ళండి. వాటికి రాజు లేకపోయినా ఎంత క్రమంగా నడుచుకుంటున్నాయో. ఎందుకు? ఈ రోజున చీమల దగ్గర కూడా కొంత జ్ఞానం మనం నేర్చుకోవాలా. నిజమే. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళకోకుండా మన సొంత ఆలోచన బట్టి మనం ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసును అనుకుంటే అన్నీ తెలిసినోడికే. అందుకని కొన్నిసార్లు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఏం చేయమన్నాడు? నిజమేనండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన జ్ఞానం బట్టి మన తెలివితేటలను బట్టి కాదండి. దేవుడు కొన్నిసార్లు నిన్ను ఆయన తన చిత్తానుసారంగా నడిపించేటప్పుడు నీవు ఆయన మీద ఆనుకుంటూ నేర్చుకోవాలి. అందుకన్నాడు యెషయా, యవ్వన మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తాను. మనం ఎవరి మీద ఆనుకోవాలా? నీ స్వబుద్ధి మీద కాదండి.
దేవుడు నీకు ఒక మార్గదర్శకాన్ని నిన్ను చూపిస్తాడు. అందుకని మనందరికీ దేవుని యొక్క వాక్యం అనేది మార్గాన్ని సూచిస్తుంది. ఏ మార్గాన్ని? దేవుని యొక్క నిత్య రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని చూపించేది దేవుని వాక్యమే. నిజమే, ఆ వాక్యమే మన మధ్యకు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడు. మరి ఆయన మనకు చూపించే మార్గం ఏంటంటే జీవము గల దేవుని యొక్క రాజ్యము వెళ్ళటానికి ప్రభు చెప్పింది, నేనే ఆ మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని రాజ్యములో మనం వెళ్ళాలంటే మనము మనంతటగా మనం వెళ్ళిపోలేమండి. దేవుని యొక్క పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే కేవలము నీ కొరకు నా కొరకు శిలువలో మరణించిన యేసు ప్రభువారు, ఈ లోకానికి మానవతారుడుగా వచ్చిన లోకరక్షకుడైన యేసు ప్రభు ద్వారానే మనం అందరం కూడా నిత్య రాజ్యానికి వెళతాం తప్ప వేరొక మార్గము లేదు. అందుకని మార్గాన్ని ఎత్తుక్కుంటూ వచ్చిన ప్రయత్నాల్లో వచ్చిందే మతం. కానీ ఈ రోజున చాలామందికి అర్థం కానిది ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన నీ కొరకు ఒక నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి, ఏమివ్వటానికి? నిత్య రాజ్యాన్ని నీ కొరకు నా కొరకు సిద్ధము చేయటానికే ఆయన ఈ లోక రక్షకుడుగా రావాల్సి వచ్చింది. పాపం వలన వచ్చు జీతము మరణము. మరి ఈ మరణము నుంచి విడిపించాలంటే యేసు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా రావాల్సి వచ్చింది. అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి మనందరి పాపములు కూడా మనం ఒప్పుకోవాలంటే అది యేసు ప్రభు యొక్క సిలువ యొద్దకు మాత్రమే మనము వెళ్ళాలి. కాబట్టి మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళటానికి కాదు. కానీ ఈ వీళ్ళు రావడానికి కారణం ఏంటంటే మీరు కింద వాక్యంలో చదవబడినట్లుగా మీకా భక్తుడు చెప్పాడు 5వ అధ్యాయం 2వ వచనంలో. ఆ ప్రవచనం కూడా ఒక్కసారి చదువుదాం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడండి? యూదా దేశములో నుండి, బెత్లెహేము అనే ప్రాంతంలో నుండి లోక రక్షకుడు వస్తాడని ముందుగానే ప్రవక్తలు వాళ్ళు తెలియజేశారు. అలాగే యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు. నిజమే, మనకు చదువుతాం ఆయన గురించి. మనము చదివితే ఆయన పేరు ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రిని, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు. అంటే ప్రవక్తలు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే దేవుడి యొక్క రాకను గురించి ముందుగానే తెలియజేశారు. మన కాసేపట్లో ఏం జరుగుతుందో మనకే తెలియదు. మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి తెలిస్తే మనం ఎన్నో స్కెచ్లు గీసేస్తాం. కానీ మనకు తెలియదు. తెలియకోకుండానే మనం అనుకునే దాని ప్రకారం రేపొద్దున ఆ ఇల్లు నాకు ఉండాలనో, లేదంటే నాకేదో ఆ బండి కొనుక్కోవాలనో, ఇంకా మనం మంచిగా బ్రతుకుతామన్న సదుద్దేశంతో మనం రూపాయి వేసుకుంటూ మన పిల్లల కోసం మనం దాచుకుంటూ అలాగే జీవితాన్ని మనం ముందుకు ఏం చేస్తాం, మనం కొనసాగిస్తాం. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మనిషి ఇంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారు మన జీవితాలు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, కానీ యేసు ప్రభువుని గురించి అనేక మంది ప్రవక్తలు ముందుగానే చెప్పినట్లుగా మీకా ప్రవక్త చెప్పాడు. ఇంకొక వాక్యం బాగుందో చూద్దాం. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. అది నక్షత్రము ఎక్కడ ఉంటండి? యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. అది రాజదండం ఎక్కడి నుంచి తెలుస్తుందంటండి? ఇశ్రాయేల్ నుంచి అండి. అంటే చూడండి, కొన్నిసార్లు ఈ యొక్క 100 సంవత్సరాల పూర్వమే యేసు ప్రభువును గురించి ప్రవక్తలు అనేది ప్రవచన రీతిగా ఆయన మాట్లాడారు. నిజమే. చూడండి, ఎందుకంటే మనము ఈ రోజున చాలామంది కూడా క్రైస్తవులుగా అంటే క్రీస్తును ఆరాధించటం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ రోజున మంచి బిర్యానీలు వండుకోవాలా, మా ఇంటికి మంచి రంగులు వేసుకోవాలా, ఇలాగూ కొత్త బట్టలు కుట్టించుకోవాలా. చూడండి, కొన్నిసార్లు మనసులో ఎన్నో ఉండొచ్చేమో, కానీ ఒకటి దేవుడు చూసేది ఏంటంటే హృదయములో క్రీస్తు జన్మించాడా లేదా. ఎక్కడ జన్మించాలా? నీ హృదయములో క్రీస్తు జన్మించినప్పుడు
దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఆనందము. ఎందుకంటే అది సమాధానకర్త అంటారే, ఆ సమాధానం నీలో ఉన్నప్పుడు నువ్వు బిర్యానీ తిన్నా అంత సంతోషం రాదు, కొత్త బట్టలు వేసుకున్న అంత సంతోషం కూడా రాదు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏం కావాలా చెప్పండి? సంతోషము. నిజమే. కొన్నిసార్లు పండగ రోజున కూడా అన్నం తిన్నవాళ్ళు సరిగ్గా ఉండరండి. ఎందుకంటే ఏదో ఉంటుంది గబుక్కుని వచ్చి నువ్వు అసలుకి నాకు ఆ రోజున అది కొనలేదు, ఇది కొనలేదు, ఇది ఏదో చిన్న చిన్న పిల్లలు అలిగినట్టుగా కొన్నిసార్లు కుటుంబాలు ఏమవుతుందంటే చిన్న చిన్న దానికి మనస్పర్ధలు తెచ్చుకుని కుటుంబాల రోజున పండగ రోజున కూడా అన్నం తినకోకుండా ఒకళ్ళు అటు తిరిగి ఒకళ్ళు ఇటు తిరిగి ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలా ఉండటానికి కాదండి. యేసు ప్రభువారు ఏమున్నా లేకపోయినా ఆయన నీకు సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడండి, నీకు సమాధానం ఇవ్వటానికి వచ్చాడండి. వాళ్ళు అనుకోవచ్చు ఇది క్రైస్తవులకి సంతోషం అనుకుంటున్నారు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే ప్రజలందరికీ కలగబోవును సంతోషం అన్న సంగతి వాడికి అర్థం కాక వాడేమనుకుంటాండి, వాళ్ళు 200 ఇస్తే 300 ఇస్తే అది మనం అందరం పంచుకుందాంలే, ఇంత మిగిలిన ఇవ్వాలని సంతోషిస్తాడు తప్ప ప్రజలందరికీ కలగబోవు సంతోషం అన్న సంగతి వాళ్ళకి పాపం తెలియదు. నిజమే. ఈ రోజున మనం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి మందిరానికి వస్తున్నాం, కానీ కొన్నిసార్లు నిన్ను చూసిన వాళ్ళు అరే ఈ అన్నలాగా నేను ఉండాలరా, ఈ అక్కలాగా నేను ఉండాలరా అని చెప్పేసి మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలా గనక మనం ఉంటే మనము ఆయన నక్షత్రం అవుతాము. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, నీ బిహేవియర్ చూసి మేము ఎప్పటి నుంచో పుట్టు క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ప్రార్థనకు వస్తున్న మన జీవితాలను బట్టి ఎవరైనా అరే ఉంటే ఈ అన్నలాగా ఉండాలరా అని ఎవరైనా గనక ప్రార్థనకు ఆకర్షించబడితే మనం డెఫినెట్గా ఆయనను చూపించే నక్షత్రము. అవునండి. ఒకసారి నాకు ఒక అన్న చెప్పారు ఏంటంటే వాళ్ళిద్దరూ సామాన్యంగా హాస్టల్లో చదువుకునేవాళ్ళు పూర్వం కదా, ఇద్దరు హాస్టల్లో చేర్పించారు. వాళ్ళు హాస్టల్లో చేర్పించేటప్పుడు వాళ్ళిద్దరు హాస్టల్లో చదువుకున్నారు. దానిలో ఒక వ్యక్తి ఏమో ఇంచుమించు దగ్గరగా ఏదో ఒక మందిరం ఉంటే ఆ మందిరానికి ప్రార్థనకి వెళుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో వాళ్ళు సరదాగా తిరుగుతూ ఉన్నాడు. అలాగే 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు చక్కగా చదువుకున్న తర్వాత ఆ వ్యక్తి వేసవకాలం సెలవులకి వచ్చినప్పుడు సామాన్యంగా వేసవకాలం చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముంజికాయలకు వెళ్దాం అనేవాళ్ళు, సీతమ్మకాయలు తిరుగుతూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు చూస్తే ఇలాగో కొన్నిసార్లు ముంజికాయలకనో రకరకాలుగా మామిడికాయల కోసమనో ఇలాగూ తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ కుర్రాడు ప్రార్థనకి వెళ్ళే కుర్రాడంట వచ్చిన తర్వాత ఈ తాడి చెట్లు అమ్మడు కానీ సీతమ్మకాయలు అమ్మడు తిరగటం కానీ లేకోకుండా చేలో ఒక దూరంగా చెట్టు కాడికి వెళ్ళి అక్కడ వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సెలవులంతా కూడా అలాగే గడుపుతున్నాడంట. ఈ ఊళ్ళో ఫ్రెండ్షిప్గా ఇదివరకు ఉన్నప్పుడు తెలుసు కదా, ఎందుకంటే అంతకుముందు ఆ కుర్రాడు నోరు తెరిస్తే అంత ఇంగ్లీషే మాట్లాడాడు అంటే అర్థమైపోయిందిలే మీకు. అలాంటి లాంగ్వేజ్ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎప్పుడు వాక్యం చదువుకుంటున్నాడంట, మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడంట, సాప వేసుకెళ్ళిపోయి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఒక మూల కూర్చొని తను ఎక్కువగా దేవునితో గడపటం ఎన్ని చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఏంట్రా ఈడు అంతకుముందు పిచ్చబూతులు తిట్టేవాడు, ఈడు నోరు తెరిస్తేనే అట్లాంటి మాటలు వచ్చాయి, అలాంటి వాడు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేదు. మనమందరమేమో ఆ బొమ్మల దగ్గర ఎగురుతున్నాము, డీజేలు వెనకాల తిరుగుతున్నాము, వీడేమో అసలు రావట్లేదు వీడు. ఇంకా పైగా వీడు ఎప్పుడు చూసినా ఇదివరకు మనకన్నా ముందు టపాకాయలు బాగా కలిసేవాడు, అట్లాంటి వాడు టపాకాయలు కలితో కూడా వీడు రావట్లేదు అసలుకి వీడు. ఇలాంటి వ్యక్తి ఎలాగూ మారాడు? అతనికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఏ దేవుడు మార్చాడో నాకు తెలదు, కానీ ఈడిని మార్చిన దేవుడు మాత్రం నిజమైన దేవుడు. ఎందుకంటే ఈడి సంగతి నాకు బాగా తెలుసు. ఎలాగ ఉండగలుగుతున్నాడు, ఎంతగా పరిశుద్ధంగా, ఎంత నీతిగా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఆలోచన వచ్చి అడిగాడంట, నిన్ను మార్చిన దేవుడు ఎవరు అబ్బాయి? నువ్వే చర్చికి వెళ్తున్నావు చెప్పు, నేను అక్కడికి వెళ్తాను. నీ ఏ దైవజనుడితో నువ్వు వెళ్ళి మాట్లాడేవో చెప్పు నాకు, నేను కూడా వస్తాను చెప్పి సెలవులు అవ్వటమే అతనితో పాటుగా అతను వెళ్ళి ఆ దైవజనుడు కలిసి నిజంగా ఆ కుర్రోడులో చూసిన మార్పును బట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ప్రభువుకి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి ఈయన రక్షణ మార్గం నడిపించడానికి ఒక నక్షత్రంగా ఆయన ఉన్నాడు అక్కడ. అంటే యేసు ప్రభు దగ్గరగా నడిపించడానికి ఆయన నక్షత్రంగా ఈయన ముందున్నాడు.
ఆ దినమందు జ్ఞానులను ఎలాగైతే యేసు ప్రభు దగ్గరకు నడిపించిన నక్షత్రం లాగానే యేసు ప్రభు దగ్గరికి దేవుని మందిరానికి అతని యొక్క ప్రవర్తన బట్టి ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు, దేవుని మందిరానికి రావటానికి అతడు దేవుడు ద్వారం అనేది తెరిచాడు. అంటే ఒక వ్యక్తిలో వచ్చిన మార్పును బట్టే, మన ఇంటి పైన స్టార్ ఉన్నంత మాత్రాన ఎవడు రక్షణ పొందడు. నీవు ఆయన నక్షత్రం వలె నువ్వు ఒక నిజంగా అనేక మందికి ఒక మాదిరికరంగా ఉన్నప్పుడే నిన్ను చూసి అనేక మంది మారుతారు అనండి. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల పారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదితును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అవునండి, దేవుని కొరకు మనం నిలబడాలంటే మనము ఆయనకు చూపించే నక్షత్రం వలె మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అవును, ఎందుకంటే అనేక మంది చరిత్రను బట్టి చూస్తే ఒకసారి అబ్రహాముని ఆ ప్రాంతంలో వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు మా మధ్య అన్యుల మధ్యలో మహారాజులుగా ఉన్నావు అంటున్నారు. అవునండి, మీరు ఒకసారి ఆదికాండం చూడండి, 23వ అధ్యాయము 5-6 వచనాలు చదువు. హేతు కుమారులు, అది హేతు కుమారులు, అయ్యా అయ్యా మా మాట వినుము, మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో శ్రేష్టమైన దాని యందు, అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చాను. అయ్యా నువ్వు ఎలా ఉన్నావు? హేతు కుమారులు అన్నారు, మా మధ్య మహారాజులాగా బతికావయ్యా నువ్వు. అది సాక్ష్యం. పొరుగురోడు దేవుడు చెప్పిన మాటను బట్టి వచ్చాడు. మరి తన భార్య చనిపోయింది, నిండు వృద్ధాప్యంలో తన భార్య శారమ్మ గారు చనిపోయారు. ఆ స్థలంలో మరి సామాన్యంగా అద్దెకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు అని చెప్పేసి హాస్పిటల్ నుంచే మళ్ళీ వాళ్ళ పుట్టిన ఊరు కానీ వాళ్ళ స్వజనుల మధ్యలోకి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే సామాన్యంగా మళ్ళీ అద్దెకున్న మా ఇంట్లో పెడితే మళ్ళీ ఇంకొకరు రారు అన్నట్లుగా కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే ఈయన మరి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కదా. అబ్రహాము ఎప్పుడైతే మరి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు తన భార్య చనిపోయినప్పుడు అప్పుడు 127 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు శారా బ్రతికింది? 127. మంచి దీర్ఘాయుషు దేవుడు ఇచ్చాడు. మరి నిండు వృద్ధాప్యంలో తల్లి చనిపోయిన తరప్పుడు ఆయన హేతు కుమారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను, మరి మృతి పొందిన నా భార్య మరి నా కన్నులు ఎదురకుండా ఆమెను పాతి పెట్టడానికి మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని నాకు కొంచెం ఇవ్వండి అంటే నిజంగా మరి శ్మశాన భూమిని అక్కడ ఇచ్చినట్లుగా, అలాగే దానిలో ఒక శ్రేష్టమైన దాని యందు ఈయన అడుగుతాడు. అక్కడ వెళ్ళినప్పుడు పలానా స్థలంలో ఎఫ్రోను పొలము చివర, అక్కడ 9వ వచనంలో, సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగిన మక్బేలా గుహమును నాకిచ్చినట్లు నా పక్షమును అతనితో మనవి చేయండి. మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దాన్ని నీకు స్వాస్థ్యముగా ఇవ్వాలని వారితో చెప్పాను. అంటే
ఊరికినే తీసుకుంటాం ఆయనకి ఇష్టం లేదు. ఆ కాలంలో దాని యొక్క వెల కట్టారు. ఆ వెలను ప్రకారము ఎంత వెండి అయితే అంత తూచి దాన్ని ఇచ్చేసాడు. అంటే చూడండి, అబ్రహాము అప్పటికి అన్నారు, నీకు ఇది పెద్ద లెక్కేం కాదయ్యా, ఏదేమైనా ఊరికినే మళ్ళా తీసుకుంటే నాకు బాగోదయ్యా అని చెప్పి అది వెల ప్రకారము దానికి ఏం చేశాడు, ఆయన చెల్లించేశాడు. అంటే చూడండి, అతను ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు అన్యుల మధ్యలో, నువ్వు మా మధ్య మహారాజులాగా బ్రతికేవయ్యా అన్నాడు. ఎట్లా బ్రతికారంట అంటే కింగ్లాగా బ్రతికావని ఇంకో భాషలో మనం చెప్పాలంటే. నిజమే. కొన్నిసార్లు అనుకోవచ్చు కదా, ఆడిది బతుకు ఒక బతికేనా అంటారు కదా సామాన్యంగా సరిగ్గా బతకపోతే. కానీ అబ్రహాం ఎట్ట బతికాడంట, మా మధ్య కింగ్లాగా బతికావయ్యా నువ్వు అన్నాడు. నిజమేనండి, ఇది మంచి సాక్ష్యం కాదా? నిజమే. మన జీవితాల్లో కూడా బ్రతికేమంటే బ్రతికేం కాదు, కానీ మన బ్రతుకును బట్టి కూడా ఒక సాక్ష్యం అనేది మనము కలిగి ఉండాలి. నిజమే. ఇస్సాకును గురించి కూడా ఏం సాక్ష్యం పొందాడు అంటే, ఆయన కూడా అన్యుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన గురించి అన్నారు, అయ్యా నువ్వు మాకంటే బలవంతుడువు. ఏమన్నారు? నువ్వు మాకంటే బలవంతుడు అయ్యా. నిజమేనండి, గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారండి. దావీదుని గురించి వాళ్ళేం సాక్ష్యం ఇచ్చారంటే, ఆకీషురాజు అన్నాడు, అయ్యా నీవు మా మధ్య దేవదూతగా ఉన్నావయ్యా. అంటే చూడండి, ఒక వ్యక్తి సాక్ష్యం అనేది గొప్పది. బ్రతికేమంటే బ్రతికేమని కాదు, కానీ ఎన్నాళ్ళు బ్రతికేమని కాదు, కానీ నీ జీవితంలో నువ్వు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు. నిజమే. ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు చూసారా, ఆయన కూడా ప్రపంచాన్ని జయించిన వ్యక్తే కదా. ఆయన పెద్ద ఎక్కువ కాలం ఏం బ్రతకలా, తక్కువ కాలం బ్రతికినా సరే ఆయన ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడుగా ఆయన గురించి చెప్తూ ఉంటారు. అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా చీకట్లో మనం జీవిస్తూ కూడా ఇలాగో అలవాటుగా మనకు పండగ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇంటికి రంగులు, ఇంకేదో రకరకాలు చేస్తే నీ హృదయంలో సంతోషం లేకుండా ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, ఎంత అలంకరించుకున్నా, ఎన్ని అడావుడు నువ్వు చేసినా ఆ పండగ దండగే. లోపల ఏముండాలి మొదట చెప్పండి? మనసులో సంతోషం లేకోకుండా ఎన్ని క్రిస్మస్లు వస్తే ఏంటండి. కొంతమంది చక్కగా డెకరేట్ చేసుకుంటారు, ఇల్లంతా బాగా డెకరేట్ చేసుకుంటారు, ఎంతో డెకరేషన్ చేసుకుంటారు, కానీ ఇంట్లో సమాధానం లేకోకుండా. డిఎల్ మూడి గారు అన్నారు, ఆయన ఇంట్లోనేమో వారంట, ఇంటి పైనేమో బారంట. అంటే ఏంటి, ఇంట్లోనేమో పండగ రోజున కూడా లోపల వారే, కానీ పైకి చెప్పుకుంటాక మాత్రం ఏదో ఏదో అడావుడిగా. ఒకటి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా, సమాధానకర్త అయిన దేవుడు మన హృదయంలో జన్మించాలి. ఎక్కడ జన్మించాలా? మన హృదయంలో ఆయన జన్మించాలండి.